ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలని చంద్రబాబు ఆకాంక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన. ప్రపంచ దిగ్గజ సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు. నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు పునరుద్ఘాటన. అన్ని వదులుకునేందుకు సిద్ధమయ్యే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కళ్యాణ్. అనవసరంగా రెచ్చగొట్టవద్దని వైసీపీకి ఘాటు హెచ్చరిక. తెలంగాణలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితి పెంపు. 10 లక్షలు ఇస్తామన్న సీఎం. డీమార్ట్ తరహా సూపర్ బజార్ల ఏర్పాటుకు సూచన. మహిళా సంఘాలు రైస్ మిల్లులు పెట్టాలన్న రేవంత్. మండల కేంద్రాల్లో భూమి కేటాయిస్తామని వెల్లడి. రుణాలు ఇప్పిస్తామని హామీ. ధాన్యం కొనుగోలులో జాప్యంపై బీజేపీ ఆందోళన. 2 రోజుల్లో వేగం పెంచకుంటే ధర్నాలకు దిగుతామని సర్కారుకు బీఆర్ఎస్ హెచ్చరిక. నీట్ లీకేజీల నుంచి ఎన్టీఏ పాఠాలు నేర్చుకోలేదన్న సుప్రీంకోర్టు. స్వతంత్ర సంస్థ ఏర్పాటుపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి సూచన. ఇరాన్తో శాంతి చర్చలు నేడు కొలిక్కి రావచ్చన్న రూబియో. యురేనియం అప్పగింతపై ఎలాంటి ప్రస్తావన లేదని టెహ్రాన్ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ నుంచి 100 యూనికార్న్ సంస్థలు రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. కియా, గూగుల్, ఆర్సెలార్ మిత్తర్ లాంటి సంస్థలు ఏపీకి వచ్చాయన్న ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు. ఏపీలో 1 కోటికి పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావాలన్నదే లక్ష్యమన్న ఆయన యువతకు అవసరమైన నాలెడ్జ్, స్కిల్, టెక్నాలజీని అందిస్తామని చెప్పారు. ఎంఎస్ఎంఈలో తయారైన ఉత్పత్తులు ప్రపంచ విపణికి చేర్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మొదట సమ్మిట్ నిర్వహిస్తున్న అంబేద్కర్ కళావేదికను ప్రారంభించిన ముఖ్యమంత్రి 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా రూటాక్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఎక్స్టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలనే లక్ష్యంతో మెటా, అమెజాన్, జోహో లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సీఎం తెలిపారు. ఎంఎస్ఎంఈలకు భూ కేటాయింపు జరిగే అధికారం కలెక్టర్లకు ఇచ్చామన్న సీఎం పరిశ్రమల ఏర్పాటులో రైతుల సహకారం అద్భుతమని కొనియాడారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న ఏకైక రంగం ఎంఎస్ఎంఈ. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ రోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలున్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామన్న సీఎం నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తున్నామని, టీనేజర్స్, జెన్జీ, జెన్ ఆల్ఫా తరాలు తమ ఆలోచనలను తెలియజేస్తే వారిని ప్రోత్సహిస్తామని వివరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాం.
ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నటువంటి 38 కలిపితే 138 అయ్యాయి. జూలై నాటికి 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయి. ఇన్నోవేషన్ ని ప్రోత్సహిస్తాం, అవసరమైన మద్దతు ఇస్తాం. రాబోయే రోజుల్లో విజయవాడని చాలా మంది అమెరికా వరకు వెళ్లి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయ్యారు. పరిశ్రమలు పెట్టి ఇక్కడ మీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎంఎస్ఎంఈ సమ్మిట్ కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలన్న చంద్రబాబు ప్రైవేటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు గరిష్టంగా 10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ రుణ మొత్తాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారని వెల్లడించారు. దరఖాస్తుకు వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ లోన్ అప్లికేషన్ ఐఈఎల్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. దీనిని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళలు ఇప్పటికే నిర్వహిస్తున్న లేదంటే కొత్తగా ప్రారంభించే యూనిట్ల కోసం రుణ సదుపాయం పొందొచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, రక్షిత సాగు, చేపల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ఈ పథకం కింద ప్రోత్సహిస్తారని వివరించారు. గోదావరి, కృష్ణా నదులను రక్షించుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పండ్లను ఆయన పరిశీలించారు. కోటిలింగాల ఘాట్ వరకు బోటులో వెళ్లిన పవన్ నేతలతో మాట్లాడి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాల ఘాట్ నుంచి నల్ల కాలువ ఛానల్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. నల్ల ఛానల్ వద్ద మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. మురుగునీటి శుద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. క్లీన్ కృష్ణా గోదావరి మిషన్ పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగునీటిని ఖచ్చితంగా శుద్ధి చేశాకే నదులు కాలువలోకి వదలాలని సూచించారు. నదుల రక్షణకు ఇవాల్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. వచ్చే 6 నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలు చాలా కీలకమన్న పవన్ కళ్యాణ్ కంపెనీలు కూడా కాలుష్య నివారణ బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తర్వాత గోదావరి తీరంలోని పరిశ్రమల యజమానులతో సమావేశమైన పవన్ నదిలో కాలుష్య నివారణ చర్యలపై మార్గనిర్దేశం చేశారు. పరిశ్రమల తాలూకు కష్ట నష్టాలు తెలిసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు కనుక మీకు తోడ్పాటు అందించే చేస్తాను. కొన్నిసార్లు కొన్ని మీకు స్థాయి దాటి కలిగి పొల్యూషన్ ఉన్నప్పుడు అది మీకు తెలియజేస్తాం. ఒక 2 days బ్యాక్ నేను శాంపిల్ తీయించినా కానీ అది 15 milligram per liter ఉంది పొల్యూషన్. నిజంగా స్నానం చేయాలి ప్యూర్ వాటర్ అంటే కనీసం 7 వాల్యూలు ఉండాలి, కానీ 15 ఉంది ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాము. భవిష్యత్తులో కూడా ఏదైనా ఉందంటే టైం టు టైం శాంపిల్స్ తీసుకుంటాం. మీకు ఏదైనా ఎనీ కలెక్షన్స్ అంటే వీళ్ళు వర్కౌట్ టుగెదర్ ఫర్ ప్రాపర్ సొల్యూషన్. తెలంగాణలో మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను 10 లక్షల రూపాయలకు పెంచినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలు సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలు కూడా మహిళలే చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మహిళా వారోత్సవాలను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అన్ని కలెక్టరేట్లలో మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించిన సీఎం మహిళలు స్వశక్తితో ముందుకు సాగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. మహిళా సంఘాలకు ఇప్పటి వరకు 60,000 కోట్లకు పైగా రుణాలు అందించామని, వడ్డీ లేని రుణాలను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్న రేవంత్ వాటిని తిప్పికొట్టి 2.5 ఏళ్లుగా విజయవంతంగా నడుపుతున్నామని తెలిపారు. మహిళా సంఘాలతో బస్సులను కొనిపించి వాటిని ఆర్టీసీకి అద్దెకిచ్చి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలు ఉత్పత్తుల గోడౌన్లకు స్థలాలు ఇస్తామన్న సీఎం బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు మీరందరూ చూస్తున్న గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు, ఈ రోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి.
ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు నా సూచన, బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైసు మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్ళాలి, మళ్ళీ బియ్యం చేసి తీసుకొచ్చి అక్కడ అప్పగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న సీఎం, అంబానీ, ఆదానీలు చేసే పెట్రోల్ వ్యాపారం కూడా చేసేలా పెట్రోల్ బంకులు పెట్టించామన్నారు. సూపర్ బజార్లు పెట్టుకుని స్మార్ట్ బజార్లు, డీమార్టులతో పోటీ పడాలని ఆకాంక్షించారు. రిలయన్స్, అంబానీలు చేసే వ్యాపారం మా ఆడబిడ్డలు కూడా చెయ్యాలి అని చెప్పి ఈరోజు జిల్లా కేంద్రాలలో మహిళలకు పెట్రోల్ బంకుల వ్యాపారం పెట్టించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షలు ప్రతి నెల సంపాదించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఈరోజు మనం వీటిని విస్తరించి వీళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు మనం సూపర్ బజార్లు చూస్తున్నాం. నేను మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని ఇచ్చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. ప్రతి మహిళ ఒక 5,000 ఒక 10,000 ఇందులో పెట్టుబడి పెట్టి భాగస్వాములు అయితే రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. బ్యాంకు రుణాల చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళా సంఘాలు తొలి స్థానంలో ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలోనే మహిళా సంఘాలకు ఇచ్చే ఇందిరమ్మ చీరల డిజైన్లను సీఎం విడుదల చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక బలం చేకూర్చే కీలక ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ మెట్రోకు ప్రస్తుతం ఉన్న రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు 13,600 కోట్ల రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్సి ముందుకొచ్చింది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సితో మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఐఆర్ఎఫ్సి సీఎండీ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎస్, మెట్రో కనెక్టివిటీ బలోపేతంతో హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభిస్తాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ఆర్థిక భారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్ దోహదం చేస్తుందని తెలిపారు. మెట్రో భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందన్న సీఎస్, హైదరాబాద్కు సమర్థ, సుస్థిర ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు నిర్మించినట్లు నిరూపించినా శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాలు విసిరారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీకి హాజరైన కేటీఆర్, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆసుపత్రులు, ఇళ్లకే సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడమే తెలియదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్లు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట, మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. గతంలో జరిగిన నీట్ పేపర్ లీకేజీల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షను నిర్వహించడానికి ఎన్టీఏ స్థానంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సీబీఐలను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గతంలో కూడా కోర్టు ముందుకు వచ్చిందని ధర్మాసనం గుర్తు చేసింది. అప్పట్లో ఒక పర్యవేక్షణ కమిటీ కొన్ని సిఫారసులు చేసిందని, వాటి అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది.
ఎన్టీఏను ప్రక్షాళన చేయడానికి ఇస్రో మాజీ అధినేత కె రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ కోర్టు ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను తెలపాలని సుప్రీంకోర్టు సూచించింది. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షా పత్రం లీకేజీపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, లీటర్ డీజిల్పై 2.86 రూపాయలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 4 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 95.20 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.58 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 103.74 రూపాయలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19 రూపాయలు, లీటర్ డీజిల్ ధర 104.88 రూపాయలకు పెరిగింది. 10 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు దాదాపు 8 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. పెరిగిన ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. జగన్ జైలుకెళ్తే తనకు మేలు జరుగుతుందనేది పిచ్చి లాజిక్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతాను తప్ప బలహీనంగా ఉన్నప్పుడు కాదని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ నాయకుల సమావేశంలో ప్రసంగించిన పవన్ అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. విశ్లేషించే వారిని ప్రశ్నిస్తే కులం కార్డు పట్టుకొస్తామంటే ఎలా కుదురుతుందని నిలదీశారు. ఇష్టానుసారం మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ప్రశ్నించారు. మన ఈ మధ్యన విశ్లేషకులు ఆయన నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా నేను నా తుపాకిని సరెండర్ చేసి కదా నేను పాలిటిక్స్కి వచ్చింది. ఏం మాట్లాడతారు మీరు? ఎంత తెగింపు ఉంటే వస్తాం, ఎంత తెగించే గుణం ఉంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్. అది ప్రధానమంత్రి గారితో అమిత్ షా గారితో మాట్లాడితే ఇవే కనిపిస్తాయి. ఇంకేం ఉండవు మాకు సమస్యలు. దేశ భవిష్యత్తు గురించి మాట్లాడమా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడమా? న్యూటన్స్ థర్డ్లో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కర్మ వదలదు ఎవరిని. వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి. ఏంటి ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది. రైతు గోసా, బీజేపీ భరోసా ఆందోళనలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి వెళ్లిన బీజేపీ నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ నేతలు వస్తున్నారని, రాత్రికి రాత్రి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు హడావిడి చేశారని నేతలు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్న నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయించే లక్ష్యంతో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. రైతులను రోడ్ల మీద వేసిండ్రు. మోత్కూరులో అయితే బండ్లు రోడ్ మీద ఉన్న బండ్లన్నీ పోలీసులు పెట్టి లోపల తరిమేసిండ్రు, కానీ కొనుగోలు అయితే లేదు. ఇప్పుడు మొదలు పెట్టిండ్రు. ఆ కొనుగోలు కూడా ఎట్లా చేస్తుండ్రు? 4 కేజీలు తక్కువ చేస్తున్నారు. 4 రోజులు ట్రాక్టర్లను ఆపిస్తున్నారు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టాలి. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినా తక్కువ ధర వచ్చినా కూడా వాళ్ళ నష్టాలు తక్కువ చేసుకుంటారు. ఇంతో అంతో పైసలు వస్తాయని ఇప్పుడు రైతులు అమ్ముకుంటున్నారు. మేము చేవట్కి ఇంతో అంత అవుతుంది, కానీ మేము ఆగము. బీజేపీ పార్టీ అంటే రైతు భరోసా అంటే బీజేపీ పార్టీ మాత్రమే. 2 రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ల ముందు ధర్నా చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన హరీష్ రావు కల్లాలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మిల్లర్లపై చర్యలు తీసుకుని తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఆయన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏమడుగుతున్నారు మా రైతులు? లారీలు పంపిరు సారు అంటున్నారు. 15 రోజులలో 6 లారీలు వచ్చినాయి. ఇప్పటికీ చెదలు పట్టిపోతున్నాయి వడ్లు. మేము నెల 15 రోజులు వడ్లు పోసి కింద సీసీ లేదు, మట్టి ఉన్నది, జర లారీలు పంపిరు అని రైతులు అడుగుతా ఉన్నారు. 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా
హెచ్చరిస్తా ఉన్నాం. కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2-3 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు రావాలి. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోలును నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సిపిఐ, సిపిఎం నేతలు వేర్వేరుగా కలిశారు. కనీస వేతనాలు పెంచినందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఎం తెలంగాణ అధ్యక్షుడు జాన్ వెస్లీ ధన్యవాదాలు తెలిపారు. కానీ పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల సవరణ జరగలేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలుగా విభజించి వేతనాలు సవరించడం వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలుపై కూడా సీఎంతో సిపిఐ, సిపిఎం నేతలు మాట్లాడారు. పంట కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాలని కమ్యూనిస్టు నేతలతో సీఎం పేర్కొన్నారు. ఈసారి మొక్కజొన్న దిగుబడి భారీగా పెరిగిందని సీఎం వారికి వివరించారు. మొక్కజొన్న పంటను కేంద్రం కొనుగోలు చేయడం లేదన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్న కొంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో సాయంత్రం కురిసిన వర్షం కాస్త చల్లబరిచింది. హైదరాబాద్లోని వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడింది. ఘట్కేసర్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లాలో గాలివాన దంచుకొట్టింది. ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురుగాళ్లకు రేకుల షెడ్డు కూలి లక్ష్మయ్య అనే మేకల కాపరి మృతి చెందాడు. మెదక్ పట్టణంలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురవగా రోడ్లు జలమయమై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మెదక్ మార్కెట్ యార్డులో ధాన్యం బస్తాలు తడిచిపోగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాలమడుగులో ఈదురుగాళ్ల తీవ్రతకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. మంబోజీపల్లిలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. శివంపేట మండలం కొంతాన్పల్లో ఈదురుగాళ్లకు ఓ ఇల్లు ధ్వంసమై రేకులు ఎగిరిపడ్డాయి. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఈదురుగాళ్లకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతకుముందు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు టారెత్తించాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 45.2 డిగ్రీలను తాకింది. ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయింది. హైదరాబాద్లో 42 డిగ్రీలకు చేరింది. హనుమకొండ, మెదక్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై నేడు సమాచారం రావచ్చని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఒప్పందం కుదుర్చుకోవడానికి తామేమీ తొందరపాటం లేదని స్పష్టం చేశారు. ఆగ్రాలోని తాజ్మహల్ను తన భార్య జెనెట్తో కలిసి ఆయన సందర్శించారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్తో కలిసి రూబియో దంపతులు తాజ్మహల్ ప్రాంగణంలో కలియ తిరిగారు. మొఘల్ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన నిర్మాణాలపై తెలుసుకున్నారు. ఆగ్రా వెళ్లే ముందు ఢిల్లీలో మాట్లాడిన ఆయన తాము ప్రత్యామ్నాయాలను పరిశీలించే ముందు దౌత్యానికి అన్ని అవకాశాలు ఇస్తామన్నారు. ఇరాన్తో మంచి ఒప్పందం కుదరకుంటే మరో మార్గంలో సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని రూబియో వెల్లడించారు. అమెరికాతో పరోక్షంగా జరుగుతున్న చర్చల్లో కేవలం యుద్ధాన్ని ముగించడంపైనే దృష్టి పెట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ దశలో అణు రంగానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి వెల్లడించారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరితే తర్వాత 60 రోజుల వ్యవధిలో అణు అంశంపై చర్చలు జరుపుతామని వివరించారు. పాకిస్తాన్కు ఇరాన్ ప్రతినిధులు వెళ్లడం కానీ, పాక్ ప్రతినిధులు ఇరాన్కు రావడంపై కానీ ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవన్నారు. తమతో కుదుర్చుకునే ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంటుందని చెప్పేందుకు ఎలాంటి గ్యారంటీలు లేవని బఘాయి పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో ఎలాంటి బెదిరింపులను అస్సలు పట్టించుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం లెబనాన్లో కొనసాగుతున్న ఘర్షణను ముగించేలా ఒక నిబంధనను కూడా ఈ చర్చలో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. బాలీవుడ్ అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర సహా 2కి పద్మ విభూషణ్, 6గురికి పద్మభూషణ్, 58 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా ఆయన సతీమణి హేమమాలిని అవార్డును అందుకున్నారు. కళల విభాగంలో ఎన్ రాజం పద్మ విభూషణ్ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ప్రజా వ్యవహారాల విభాగంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, కళల విభాగంలో ఆర్ గణేష్, వాణిజ్యం పరిశ్రమల విభాగంలో ఉదయ్ కోటక్ పద్మభూషణ్ అందుకున్నారు. ప్రజా వ్యవహారాల విభాగంలో మరణానంతరం వికే మల్హోత్రకు పద్మభూషణ్ ప్రకటించగా ఆయన కుమారుడు అందుకున్నారు. క్రీడల విభాగంలో భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పద్మశ్రీ అందుకున్నారు. మెడిసిన్ విభాగంలో తెలంగాణకు చెందిన వైద్యులు జీవి రావు, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి పద్మ అవార్డులు అందుకున్నారు. కళల విభాగంలో దీపికారెడ్డి పద్మ అవార్డు అందుకున్నారు. సాహిత్యం, విద్య విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అందుకున్నారు. కళల విభాగంలో మరణానంతరం
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మ అవార్డు ప్రకటించగా ఆయన కుమారుడు పురస్కారాన్ని అందుకున్నారు.